ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన తర్వాత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీదున్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. అత్యధిక సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారని, మిగతా సర్పంచ్ స్థానాలకు పోటీల్లో నిలవగా వాటిల్లో సైతం అత్యధిక మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు కుటుంబ సమేతంగా తన స్వగ్రామం శివపల్లి గ్రామంలోని పోలింగ్ సెంటర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3వ విడతలో కూడా అత్యధిక మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయాన్ని కైవసం చేసుకుంటుందని ఆకాంక్షించారు. దాదాపు 85 గ్రామాలు 600 పైసలకు వార్డులలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి 91 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 6 గ్రామ పంచాయతీలు పెద్దపల్లి కాన్ఫరెన్స్లో యునానిమస్ కావడం జరిగింది. మిగతా 85 గ్రామ పంచాయతీలకు మరి ఉదయం 7 గంటల నుండి పోలింగ్ జరుగుతూ ఉంది. అంతటా కూడా ప్రశాంత వాతావరణంతో మరి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి 3వ విడత ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఫస్ట్ విడత, సెకండ్ విడత కూడా మరి ఇదే రకంగా జరిగినాయి. ఇప్పటివరకు జరిగినటువంటి 2 విడతలలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలవడం జరిగింది. 3వ విడతలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పి మన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచులు ఉంటేనే బాగుంటుంది ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ప్రజలు 5 ఏళ్ళు